3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంపచోడవరం పర్యటన. అక్కడ ఎంతో ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన ఆ 10వ తరగతి విద్యార్థిని శివాని ఇప్పుడు మన మధ్య లేదు. నేను షైనింగ్ స్టార్ అవుతాను సార్, మీ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటాను అని సీఎం ముందరే ఎంతో చలాకీగా చెప్పిన ఆ చిన్నారి అనూహ్యంగా సూసైడ్ చేసుకుని తను చాలించింది. నా పేరు శివాని, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా పీటీఎం 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్గా నిలబడాలని. చంద్రబాబు స్వయంగా భోజనం పెట్టి సెల్ఫీ దిగి భవిష్యత్తులో తనకు రిపోర్టు చేయమన్న ఆ చురుకైన పాప సడన్గా ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటి? ఆత్మహత్యకు ముందు ఆ పాప రాసిన సూసైడ్ నోట్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. సారీ అమ్మా, బతకాలను ఉంది కానీ బాధ మోయలేకపోతున్నాను అంటూ కన్నీరు మున్నీరైంది. చివరి కోరికగా ఆ చిన్నారి రాసిన మాటలేంటో తెలుసా? అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరందరూ ఎప్పటికైనా కలవండి, ఎప్పుడూ ద్వేషించుకోకండి అంటూ ఆ పాప రాసిన లేఖ చూస్తే ఎంత బాధతో కుమిలిపోతుందో అర్థమవుతుంది. కుటుంబ కలహాలో లేక గొడవలో తెలియదు, ఒక లేత వయసు గుండెలపై ఎంతటి భారాన్ని మోపుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిలువెత్తు నిదర్శనం. కుటుంబమంతా కలిసి ఉండాలని ఆ పాప కోరుకున్న ఆశ నెరవేరకపోవడంతో ఆ చిన్నారి తన ప్రాణాలని వదులుకుంది. ఇది ఒక్క శివాని సమస్య మాత్రమే కాదు. నేడు ఎంతో మంది టీనేజర్లు చిన్న చిన్న మనస్తాపాలకే అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు. చదువు చెప్పే బరువో, తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవల భయమో, లేదా తమ గోడును ఎవరికీ చెప్పుకోలేకపోయే నిస్సహాయతో తెలియదు. ఇలాంటి కారణాలు పిల్లల లేత మనసులను కుంగదీస్తున్నాయి. ఎదిగిన పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? వారికి ఆంక్షలు పెట్టడం కాదు, ఆప్యాయంగా పలకరించే మిత్రులం కావాలి. ఇంట్లో జరిగే గొడవలకు పిల్లలను దూరంగా ఉంచాలి. జీవితంలో సమస్యలు వస్తాయి, పోతాయి, కానీ ప్రాణం పోతే రాదనే ధైర్యాన్ని చిన్నప్పటి నుంచే వారి మనసులో నింపాలి. శివాని మరణం మనందరికీ ఒక కంటతడి పెట్టించే గుణపాఠం కావాలి. చదువులో వెనకబడ్డా పర్వాలేదు, పిల్లల ప్రాణాలు, వారి మానసిక ప్రశాంతతే మనకు అత్యంత ముఖ్యం. అవునా కాదా? ఆలోచించండి. దేవుడు మనల్ని భూమి మీదకి తెచ్చాడంటే ఏదో ఒక ఉపయోగం కోసమే. చిన్న జీవితం, అపార్థాలు, అవమానాలు, అసూయలు, కోపతాపాలు అన్నీ అశాశ్వతమని గ్రహించాలి. సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయనే భావనతో ముందుకు సాగాలి. హాయిగా జీవించాలి. మనం ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే కదా. ప్రతి తల్లి, తండ్రి తప్పక బిడ్డల బాగోగులతో పాటు వారి బాధను కూడా పంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మర్చిపోకండి. శివానిలాగా మరొకరు కాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరిది.